నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను మౌనిక. ఏపీలో రాజకీయాలు రోజు రోజుకు హీట్ ఎక్కుతున్నాయి. ఇటీవలే వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్ లో విలీనం చేసిన షర్మిలకు హస్తం పార్టీ అదిరిపోయే గిఫ్ట్ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం పీసీసీ చీఫ్ గా ఉన్న రుద్రరాజు ఆయన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా పత్రాన్ని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేకు సమర్పించారు రుద్రరాజు. అయితే షర్మిలకు రోడ్ క్లియర్ అయినట్టుగా తెలుస్తోంది. షర్మిలకు పీసీసీ ఇస్తే సీఎం జగన్ కు చెక్ పెట్టినట్టు అవుతుందనే వార్తలు వస్తున్నాయి. సొంత అన్నను కాదని కాంగ్రెస్ లోకి వెళ్లిన షర్మిలను కాంగ్రెస్ ఆయుధంగా వాడుకోబోతోంది. ఇప్పటికే షర్మిల కాంగ్రెస్ పెద్ద లీడర్లు కలుస్తూ తన లైన్ క్లియర్ చేసుకుంటూ వస్తోంది. షర్మిల చేరికతో ఆంధ్రలో కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవం వస్తుందని, పార్టీ మళ్లీ బలోపేతమవుతుందని హస్తం పెద్దలు అభిప్రాయపడుతున్నారు. అయితే రాష్ట్ర విభజన తర్వాత పూర్తిగా చతికిలబడ్డ హస్తం పార్టీకి షర్మిల వల్ల లాభమా నష్టమా అన్న విషయంపై జోరుగా చర్చ నడుస్తోంది. ఒకవేళ నిజంగానే షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరితే ఆ పార్టీకి ఎంతో కొంత లాభం చేకూరుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఏపీలో దళిత ఓటు బ్యాంక్ ప్రస్తుతం జగన్ పార్టీకి అనుకూలంగా ఉందనే ప్రచారం సాగుతోంది. కాంగ్రెస్ పార్టీలో షర్మిల చేరితే ఈ ఓటు బ్యాంక్ చీలే అవకాశాలున్నాయి. అంతేకాకుండా వైఎస్ఆర్ కుటుంబాన్ని అభిమానించే వాళ్లు కూడా రెండుగా చీలే ఛాన్స్ ఉంది. దీంతో ఏపీలో పాతాళానికి పడిపోయిన కాంగ్రెస్ పార్టీకి కొంత లాభం చేకూరనుంది. ఉమ్మడి ఏపీని 5 ఏళ్ల పాటు పాలించిన వైఎస్ఆర్ కు ఎంతో కొంత ఉన్న ఆదరణ కారణంగానే ప్రజలు ఆయన కుమారుడు జగన్ కు ఒక్క ఛాన్స్ ఇచ్చారనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి. అలాగే వైఎస్ఆర్ కు నిజమైన రాజకీయ వారసురాలిగా ప్రజలకు వెళ్లే ప్రయత్నం చేస్తున్న షర్మిలకు ఆంధ్రప్రదేశ్ లో ఆదరాభిమానాలు దక్కే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే ఏపీలో రెండోసారి అధికారం లక్ష్యంగా పర్యటిస్తున్న చంద్రబాబుకు షర్మిల పీసీసీ అయితే నష్టం జరుగుతుందా లేదా లాభమా అనేది కూడా ముఖ్యమే. అయితే బాబును ఇటీవల కలిసిన షర్మిల పార్టీ విలీనంపై ఏమైనా మాట్లాడారా అనేది చర్చనీయాంశంగా మారింది. ఏదైతేనే షర్మిల వల్ల ఏపీ రాజకీయాల్లో ఎలాంటి మార్పు రాబోతోంది అనేది సంచలనంగా మారింది. ఏపీలో రాజకీయాలు రోజు రోజుకు హీటెక్కుతున్నాయి. వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్ లో విలీనం చేశారు షర్మిల. హస్తం పార్టీ తనకు అదిరిపోయే గిఫ్ట్ ఇవ్వనున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం పీసీసీ చీఫ్ గా ఉన్న రుద్రరాజు ఆయన పదవికి రాజీనామా చేసేశారు. అయితే రాజీనామా పత్రాన్ని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే కూడా ఆయన సమర్పించారు. ఇప్పుడు షర్మిలకు లైన్ క్లియర్ అయినట్టుగా తెలుస్తోంది. షర్మిలకు పీసీసీ ఇస్తే సీఎం జగన్ కు చెక్ పెట్టినట్టు అవుతుందని వార్తలు గుప్పుమంటున్నాయి. సొంత అన్నను కాదని కాంగ్రెస్ లోకి వెళ్లింది షర్మిల. షర్మిలను కాంగ్రెస్ ఇప్పుడు ఆయుధంగా వాడుకోబోతోంది. ఇప్పటికే షర్మిల కాంగ్రెస్ పెద్ద లీడర్లు కలుస్తూ తన లైన్ క్లియర్ చేసుకుంటూ వస్తోంది. షర్మిల చేరికతో ఆంధ్రలో కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవం వస్తుందని, పార్టీ మళ్లీ బలోపేతమవుతుందని హస్తం పెద్దలు అభిప్రాయపడుతున్నారు. అయితే రాష్ట్ర విభజన తర్వాత పూర్తిగా చతికిలబడ్డ హస్తం పార్టీకి షర్మిల వల్ల ఇప్పుడు లాభమా నష్టమా అనే విషయంపై జోరుగా చర్చ నడుస్తుంది. నిజంగానే షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరితే ఆ పార్టీకి ఎంతో కొంత లాభం చేకూరుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఏపీలో దళిత ఓటు బ్యాంక్ ప్రస్తుతం జగన్ పార్టీకి అనుకూలంగా ఉంది. ఈ నేపథ్యంలో ఇలాంటి టైంలో కాంగ్రెస్ పార్టీలో షర్మిల చేరితే గనక ఆ ఓటు బ్యాంక్ చీలే అవకాశాలున్నాయి. అంతేకాదు వైఎస్ఆర్ కుటుంబాన్ని అభిమానించే వాళ్ళు కూడా రెండుగా చీలే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో ఏపీలో పాతాళానికి పడిపోయిన కాంగ్రెస్ పార్టీకి కొంత లాభం చేకూరనుంది. ఉమ్మడి ఏపీని 5 ఏళ్ల పాటు పాలించిన వైఎస్ఆర్ కు ఎంతో కొంత ఆదరణ ఉంది. ఆ కారణంగానే ప్రజలు ఆయన కుమారుడు జగన్ కు ఒక్క ఛాన్స్ ఇచ్చారనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. సో వైఎస్ఆర్ కు నిజమైన రాజకీయ వారసురాలిగా షర్మిలకు పేరుంది. ప్రజల్లోకి ప్రస్తుతం షర్మిల వెళ్లే రూట్ కూడా అదే విధంగా ఉంటుందని తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ కు
ఆంధ్రప్రదేశ్లో ఆమెకు ఖచ్చితంగా ఆదరాభిమానాలు అలాగే ఉండే అవకాశం కనిపిస్తోంది. కేపీలో రెండోసారి అధికారమే లక్ష్యంగా పర్యటిస్తున్నారు చంద్రబాబు. అయితే చంద్రబాబుకు షర్మిల పీసీసీ అయితే లాభం జరుగుతుందా, నష్టం జరుగుతుందా? ఈ విషయం కూడా చాలా ముఖ్యంగా తెలుస్తోంది. అయితే బాబును ఇటీవల కలిసిన షర్మిల పార్టీ విలీనంపై ఏమైనా మాట్లాడారా అనేది కూడా చర్చనీయాంశంగా మారింది. ఏదైతేనే షర్మిల వల్ల ఏపీ రాజకీయాల్లో ఎలాంటి మార్పు రాబోతోందనేది సంచలనంగా మారింది. ప్రస్తుతం ఇప్పుడు ఏపీలో షర్మిల రావడానికి లైన్ క్లియర్ అయింది. రుద్రరాజు అవుట్. ఎందుకంటే రుద్రరాజు తన రాజీనామాని ఖర్గేకి సమర్పించడం జరిగింది, ఏఐసీసీ అగ్రనేత. అయితే ఇప్పుడు షర్మిల రాకకు అంతా క్లియర్ అయినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే షర్మిల అందరూ కాంగ్రెస్ పెద్దలను కూడా కలుస్తూ వస్తోంది. అయితే ఏపీ రాజకీయాలు ఏ విధంగా మారబోతున్నాయి? ఈ రోజు మనతో డిబేట్లో పాల్గొనడానికి మూర్తి గారు ఉన్నారు, నవరత్నాల పథకం చైర్మన్. నమస్తే సార్. సో అదేవిధంగా పిఎస్ మూర్తి యాదవ్ గారు ఉన్నారు, టీడీపీ నేత. నమస్తే అండి. సో విశ్లేషకులు కోటేశ్వరరావు గారు కూడా ఉన్నారు. సో వీళ్ళు ముగ్గురు ఈ రోజు మనతో పాటు ఉన్నారనమాట. మాట్లాడదాం, అంటే ఏపీ రాజకీయాలు ఎటువైపు మారుతాయి, నిజంగా మారే అవకాశం ఉందా లేదా, ఈ విషయాలని మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ అయితే మూర్తి గారు సో నవరత్నాలు పథకాలన్నీ కూడా ప్రజల్లోకి వెళ్ళాయి. ఈ విషయం మీ విషయం. నమస్తే అండి. సో ఇప్పుడు పథకాలు అయితే ప్రజల్లోకి వెళ్ళిపోయాయి, అంతా బాగానే ఉంది అనుకున్న టైంలో షర్మిల ఎంట్రీ ఏంటనేది మీ ఉద్దేశం? ఏమున్నాం, ఇప్పుడు జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ ఆంధ్రప్రదేశ్ కి ఒక పిసిసి చీఫ్ గా ఎవరైనా పెట్టాలనుకుంటే పెడతారు, దాంట్లో ఏముంది. తర్వాత కాంగ్రెస్ పార్టీకి బీజేపీ పార్టీకి పెద్ద ఇక్కడ స్టేక్స్ లేవని అందరికీ తెలుసు. షర్మిల గారిని రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా గౌరవించమంటే గౌరవిస్తారు, ఆదరిస్తారు. కానీ ఒక పార్టీ చీఫ్ గానో లేదంటే పార్టీకి ఓట్లు రాబట్టే ఒక అవకాశంగానైతే ప్రజలు ఆంధ్రప్రదేశ్ లో చూడరు. ఎందుకంటే అయితే షర్మిలకి తన ఫేస్ వాల్యూ గానీ రాజశేఖర్ బిడ్డ అనే గానీ ఏమీ ఏపీలో అలాంటి అని చల్లవంటారా? నేను అదే అంటున్నా, రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా గౌరవం ఉంటే ఆమె వరకు గౌరవిస్తారేమో కానీ ఓట్ల రూపంలో రావడమో లేదంటే అది కాంగ్రెస్ పార్టీని అభిమానించమని చెప్తే అభిమానించేంత గౌరవం ప్రజలు ఇస్తారని నేను అనుకోవట్లా. రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా గౌరవిస్తారు, దాంట్లో డౌట్ లేదు. ఇంటికి వస్తే అన్నం పెడతారు, గౌరవిస్తారు, ఆదరిస్తారు. ఏమైనా వాళ్ళని గౌరవించి బహుమతులు కూడా ఇస్తారు, అదేం తప్పలేదు. కానీ ఓట్ల రూపంలో ఓట్లు తీసుకునే అంత అవకాశం ఆంధ్రప్రదేశ్ లో ఆమెకు ఉండదు అని నేను నా అభిప్రాయపడతా ఉన్నా. నా అభిప్రాయమే కాదు, ఇది అందరి అభిప్రాయం, చాలా మంది అభిప్రాయం. ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో బ్రహ్మాండంగా ఇవాళ అభివృద్ధి కానివ్వండి, సంక్షేమం కానివ్వండి బ్రహ్మాండంగా చెప్తా ఉంది. ఇంత గొప్ప అభివృద్ధి జరిగేటప్పుడు ఈ అభివృద్ధిని ఆటంకపరచడానికి ఎవరు ప్రయత్నించినా, అది షర్మిల గారు ప్రయత్నించినా, లేదంటే చంద్రబాబు నాయుడు ప్రయత్నించినా, లేదంటే పవన్ కళ్యాణ్ ప్రయత్నించినా, ఇక ఇతర జాతీయ పార్టీలు కాంగ్రెస్ అనో లేదంటే బీజేపీ అనో వీళ్ళు ఎవరైనా వచ్చి ఈ అభివృద్ధిని ఆటంకపరుస్తాము, లేదంటే దీన్ని డిస్టర్బ్ చేస్తాము, అవరోధంగా మారుతాం మేము అని అనుకుంటే మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవరిని క్షమించరు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో ప్రతి రైతు, ప్రతి మహిళ, ప్రతి యువత, ప్రతి వర్గం వారు కూడా అన్ని ప్రాంతాల వారు కూడా హ్యాపీగా ఉన్నారు. అయితే ఇప్పుడు పిఎస్ మూర్తి గారు ఒక్క నిమిషం అండి, మొత్తానికైతే మాత్రం ఇంటికి పిలిచి భోజనం పెడతారు అంతవరకే అనేది మీ వర్షన్. ఆదరణ అనేది ఉంటుంది, కానీ దానికి రాజకీయంగా ఓట్లు పడడానికి సంబంధం లేదనేది మీ పాయింట్. సో పిఎస్ మూర్తి గారిని అడిగి తెలుసుకుందాం. అంటే ఇప్పుడు ఆల్రెడీ ప్రజల్లోకి షర్మిల ఇంతకు ముందు తిరుగున్నారు కాబట్టి మీరేమంటారు మూర్తి గారు? పిఎస్ మూర్తి గారు. మేడం నేనండి. అంటే ఇప్పుడు షర్మిల వస్తే తనని, గుడ్ ఈవినింగ్ అండి. సో షర్మిల వస్తే ఇంటికి పిలుస్తారు, ఆదరిస్తారు అనేది మూర్తి గారు చెప్పారు ఇప్పటికే. సో మీ వర్షన్ ఏంటి? అంతేనా, అంతకు మించి ఏముండదా? మీ అందరికి ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు అండి. మీకు కూడా అండి. మీ బీఆర్కే ఛానల్ వారు యాజమాన్యానికి కూడా ప్యానెల్లో ఉన్న పెద్దలు కూడా నమస్కారం. షర్మిల వస్తే మాకేమి, రాకపోతే మాకేమి.
ఆవిడ రావడం వల్ల తెలుగుదేశానికి ఒక ఇంచి కూడా నష్టం జరగదు. ఉమ్, ఆవిడ వైసీపీ నుండి వెళ్ళింది, మళ్ళీ వేరే పార్టీలోకి వెళ్ళింది. నష్టం ఇష్టం జరిగితే ఉమ్. వైసీపీకి జరుగుతుంది కానీ మాకెందుకు జరుగుతుంది? ఈ రోజు రాష్ట్రంలో అంటే బలమైన వైసీపీకి ఎలాంటి నష్టం పార్టీగా- జరుగుతుంది అనుకుంటున్నారు మీరు? వైసీపీకి ఎలా అండి? ఎలాంటి నష్టం జరుగుతుంది అనుకుంటున్నారు? అంటే వైసీపీకి నష్టం అన్నారు కదా, ఎలాంటి నష్టం అనుకుంటున్నారు? డెఫినెట్ గా ఆవిడ ఓట్ బ్యాంక్ డెఫినెట్ గా చూపిస్తుంది వాళ్ళ పార్టీదే. ఎందుకలా? మాకైతే ఇచ్చిన ఒక ఎందుకు అలాగంటే ఆ పార్టీలో వెళ్ళింది, ప్రచారం చేసింది, ప్రజలకి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావాలని పాపం వేల కిలోమీటర్లు ఈ చెవుండా ఎవరో తిరిగింది, జగనన్న బాణం అన్నది, ఇవన్నీ గట్టిగా ప్రచారం చేసి సింపతి వచ్చింది అది ఆవిడ మీద. ఎప్పుడో కదా, ఇప్పటికి కూడా ఉందంటారా? అన్న జైల్లో ఉంటే ఏం లేదు. ఆవిడ ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డికి దారుణంగా మోసం చేశాడో తల్లి చెల్లికి, ఉమ్, ఇప్పుడు ఆ సింపతి పోయి ఈవిడికి వస్తుంది. ఉమ్. ఆ ఏవైనా ఓట్లు పట్టుకెళ్తే వైసీపీ ఓట్లు పట్టుకెళ్తుంది, కానీ మాకైతే ఒక్క అంగుళం కూడా మాకు నష్టం జరగదు. అంటే ఖచ్చితంగా టీడీపీతో సంబంధాలు కూడా ఉన్నాయి. లోకేష్ కి గిఫ్ట్ ఇచ్చిన తర్వాత ఆయనకి లోకేష్ కి ఎప్పుడైతే గిఫ్ట్ పంపించిందో కలిసి వెళ్దామనే వర్షంలో ఆవిడ ఇండికేషన్ ఇచ్చినట్టుగా చాలా వరకు ప్రచారాలు జరిగాయి కదా. ఏముంది, ఇవన్నీ ప్రచారం క్రిస్టమస్ ఫార్మాలిటీగా పంపించిందండి, అంతే. అంత మాత్రాన్ని దాని వల్ల అంటే ఇప్పుడు దాన్ని లోకేష్ ట్విట్టర్ లో పెట్టడాన్ని కూడా ఏ విధంగా చూడొచ్చు అంటారు? మరి పెట్టకుండా ఉండొచ్చు కదా, అంత ఇంపార్టెంట్ కాదు. లోకేష్ గారు ట్విట్టర్ లో ఎందుకు పెట్టారు ఆవిడ పంపిన చిన్న గిఫ్ట్ ని? పెట్టారు అంటే సాంప్రదాయాల్ని, స్నేహాన్ని ఆయన దృష్టిలో పెట్టుకుని పెట్టాడు. అంత వాట్ ఈస్ రాంగ్ ఇన్ దిస్? అసలు ఒక positive ఆవిడ point వచ్చింది, రేపో మాపో పిసిసి అధ్యక్షురాలు అవుతుంది, ఉమ్. వీళ్ళ దగ్గరకు వచ్చింది, వాళ్ళ ఇంట్లో సరే, ఇదే శుభకార్యక్రమం. నేపథ్యంలో మీరు చెప్పండి, కాంగ్రెస్ కి నిజంగా ఏపీలో ఎంతవరకు అసలు పట్టు అనే దాని గురించి మాట్లాడడం కూడా చాలా తక్కువైన మాట. ఎందుకంటే కాంగ్రెస్ ని ఆంధ్ర విభజన తర్వాత ఎక్కువ మంది పట్టించుకోవట్లేదు, పాజిటివిటీ లేదనేది సాధారణంగా వినిపిస్తున్న మాట కదా. ఏంటి ఏపీలో కాంగ్రెస్? మూర్తి గారు, కాంగ్రెస్ ఏంటి ఏపీలో? అమ్మా, కాంగ్రెస్ ఏంటి అసలు ఏపీలో మీ ఉద్దేశం ప్రకారం ఉందా? కాంగ్రెస్ కి నన్నే అడుగుతున్నారు మీరు? మిమ్మల్ని కాంగ్రెస్ కి అసలు ఏమైనా గుర్తింపు ఉందంటారా? నేనేమంటా అంటే కాంగ్రెస్ కి బీజేపీకి ఆంధ్రప్రదేశ్ లో ఏ స్టేట్స్ ఉన్నాయో మీకు తెలుసు. ఉమ్, కాంగ్రెస్ ఒక సీటు కాదు కదా, ఏ సీట్లోనూ కూడా డిపాజిట్స్ కూడా సాధించలేని పరిస్థితిలో కాంగ్రెస్ ఉంది. అదే పరిస్థితి బీజేపీకి ఉంది ఇంచుమించుగా. సో ఆ పార్టీల గురించి మనం ప్రస్తావన తీసుకోవాల్సిన అవసరం, అంటే ఎన్నికల వరకు, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల వరకు వీళ్ళ ప్రస్తావనే ఉండదు అనేది ప్రజల అభిప్రాయం ఇక్కడ. ఎందుకంటే వాళ్ళ అవసరం లేదు. ఉమ్, ఇవాళ రెండు చోట్ల కూడా మరి బీజేపీ అనేక రాష్ట్రాల్లో, ఎక్కువ రాష్ట్రాల్లో ఆ విధంగా చూస్తే కాంగ్రెస్ కంటే అధికారంలో ఉండి కూడా, కేంద్రంలో అధికారంలో ఉండి కూడా ఆంధ్రప్రదేశ్ లో ఏమాత్రం వాళ్ళు రాణించలేకపోయారంటే దానికి కారణం కేవలం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పాలన, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పాలనా దక్షత, ఆయన చేస్తున్న అభివృద్ధి, ఆయన చూస్తున్న దూరదృష్టి, ఆయన ఇంప్లిమెంట్ చేస్తున్న అనేక రకాల కొత్త సంస్కరణలు, అవి వైద్య రంగంలో కానివ్వండి, విద్యారంగంలో కానివ్వండి, అదేవిధంగా పరిపాలనా రంగంలో కానివ్వండి. ఇవాళ కొత్తగా వాలంటరీ వ్యవస్థను తీసుకొచ్చి ఈ దేశానికి ప్రపంచంలోనే ఎక్కడ లేని విధంగా ప్రపంచంలో అన్ని దేశాలు కూడా మరి కరోనా టైంలో ఎంతో గర్వంగా ఆంధ్రప్రదేశ్ ని గొప్ప సిస్టమ్ తీసుకొచ్చారని చెప్పిన కార్యక్రమం జరిగింది. ఇవన్నీ కూడా పాజిటివ్ అవుతాయి. ఒకవేళ వచ్చినా గానీ షర్మిలకి ఎటువంటి గుర్తింపు ఉండదు. ఉంటే గనక మీరు చెప్పినట్టు ఇందాక ఇంటికి పిలిచి భోజనం పెట్టి ఖచ్చితంగా ఆహ్వానిస్తారని మాత్రమే మీరు చెప్పారు. సో ఫైనల్ ఇప్పుడు మనతో మాట్లాడడానికి విశ్లేషకులు కోటేశ్వరరావు గారు ఉన్నారు, అలాగే కాంగ్రెస్ నేత సైదా గారు కూడా ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. సో ప్రస్తుతం నేను కోటేశ్వరరావు గారిని ఒక క్వశ్చన్ రైజ్ చేయాలనుకుంటున్నాను. అంటే ఏంటి కాంగ్రెస్ ఇప్పుడు ఏపీలో పరిస్థితి అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా రియాక్ట్ అయ్యారు. అసలు నిజంగానే ఏపీలో కాంగ్రెస్ అనేది ఉంటే, ఒకవేళ షర్మిల వస్తే ఏంటి, ఏం జరగబోతోంది, జరగడానికి ఏమైనా ఉందా? ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డిని నియమించిన తర్వాత ఒక స్పార్క్ వచ్చింది. ఆ స్పార్క్ తో పాటు కర్ణాటకలో జరిగినటువంటి ఎన్నికలు, ఇతర రాజకీయ వాతావరణం కూడా
అక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారానికి రావడానికి దోహదం చేసింది అనేటువంటిది ఒక అభిప్రాయం, ఒక వాస్తవం. అయితే షర్మిల గారి నియామకం కూడా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ లో అలాంటి స్పార్క్ నే కలిగిస్తుంది, కానీ అధికారానికి వస్తుందని చెప్పడానికి మాత్రం లేదు అనేది కూడా మనం చెప్పుకోవాలి. అక్కడ తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ బలం వేరు, ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి కాంగ్రెస్ బలం వేరు అనేటువంటిది ఒక వాస్తవం. అయితే ఆమె నియామకం ద్వారా కాంగ్రెస్ ఏమి చేయదలుచుకున్నది అనేటువంటిది ఇప్పుడు పెద్ద ఊహాగానము, రాజకీయపరమైనటువంటి చర్చ. ఏమి చేయదలుచుకున్నదంటే అడుగుజారినటువంటి కాంగ్రెస్ ని పునరుద్ధరించడానికి ఆమె ఒక ఆయుధంగా పనికొస్తారు. ఆమె కాంగ్రెస్ ని దెబ్బతీసినటువంటి వైసీపీ ఏ విధంగా కాంగ్రెస్ స్వయంకృతం కావచ్చు, లేదా వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క స్థితి, అవన్నీ కూడా చరిత్ర, వాటన్నిటి గురించి ఇప్పుడు మనము వెళ్లాల్సినటువంటి అవసరం లేదు. కానీ ఆ స్థితిలో ఉన్నటువంటి కాంగ్రెస్ నుంచి ఇవాళ వైసీపీలో రీషఫ్లింగ్ పేరుతోటి, ట్రాన్స్ఫర్ల పేరుతోటి ఒక హైబ్రిడ్ ప్రయత్నాలు జరుగుతున్నాయి. హైబ్రిడ్ ప్రయత్నం అంటే దీని అర్థం ఏంటంటే తెలంగాణలో విఆర్ఎస్ ఎమ్మెల్యేలని తొలగించకుండా పెట్టడం ద్వారా అక్కడ అది ఓటమి పాలైతే, పక్కనే ఉన్నటువంటి కర్ణాటకలో 72 మంది కొత్త వారికి బీజేపీ ఇచ్చి అది కూడా అక్కడ అబాస్ పాలైంది. అందుకని ఈ రెండింటిని మిక్స్ చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారు తనదైనటువంటి శైలిలో మరొక హైబ్రిడ్ పద్ధతుల్లో, అంటే ఒక నియోజకవర్గం నుంచి ఇంకొక నియోజకవర్గానికి ఎక్కువ మంది ఎమ్మెల్యేలను మార్చడం, సరే అంతిమంగా ఎంతమందికి ఇస్తారు ఆ మార్చినటువంటి వాళ్ళలో కూడా, లేకపోతే అసలు మొత్తంగా ఎంతమందికి ఎసరు పెడతారు అనేటువంటిది అప్పుడే మనం చెప్పలేము. ఇప్పటికి మూడు లిస్టులు వచ్చాయి, ఇంకా 3 రావచ్చు, లేదా ఇంకొక 6 రావచ్చు, 7 రావచ్చు, అది వేరే అంశం. కానీ ఇవాళ వైసీపీలో తలెత్తినటువంటి అసంతృప్తి ఎటు వెళ్తుంది అంటే, కొంతమంది జనసేన వైపు వెళ్తున్నారు, కొంతమంది ఆల్రెడీ తెలుగుదేశం వైపు వెళ్తున్నారు. ఈ 2 పార్టీలకి వెళ్ళడానికి అవకాశం లేనటువంటి వాళ్ళు, లేదా గతంలో వీర కాంగ్రెస్ అభిమానులుగా ఉన్నటువంటి వాళ్ళు, లేదా నాయకులుగా ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళకి తమ అసంతృప్తిని వెళ్ళగక్కాలంటే వైసీపీ తప్ప మరొక దారి లేదు. అయితే ఇక్కడ ఒక పాయింట్ మాట్లాడదాం కోటేశ్వర గారు. బేసికల్ ఇప్పుడు మీరు చెప్పారు కాంగ్రెస్ లో పరిస్థితి ఏ విధంగా ఉంది, లేకపోతే ఎందుకు అనే విషయాన్ని మీరు చెప్పినప్పటికీ కూడా, ఇప్పుడు ఒక విషయం మనం మాట్లాడుకుంటే కనుక డీకే శివకుమార్ ద్వారానే షర్మిల కాంగ్రెస్ కి ఎంట్రీ ఇచ్చిన పాయింట్ అని చెప్పుకోవడానికి ఇంకేమన్నా సాక్ష్యాలు ఉన్నాయా, లేదా అలా కాదు కేంద్రం నుంచే లైక్ మనకి సోనియా గాంధీ నుంచే అపాయింట్మెంట్ రావడం, లేదంటే రాహుల్ వీళ్ళ డైరెక్ట్ అటాక్ షర్మిలకి ఏపీలో రావడానికి అనే పాయింట్ మాట్లాడచ్చు. డీకే శివకుమార్ గారైనా, లేకపోతే తెలంగాణలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారైనా, లేదా సోనియా గాంధీ, లేదా రాహుల్ గాంధీ, ఎవరైనా కానీ వీళ్ళందరూ మాట్లాడుకోకుండా, వీళ్ళ మధ్య చర్చ జరగకుండా ఆమె ఎంట్రీ అంటే అందరి పార్ట్ ఉంది అనేది ఉన్నది. ఖచ్చితంగా దీని గురించి మాట్లాడదాం. సో సైదా గారు మీతో కూడా ఖచ్చితంగా ఇంటరాక్ట్ అవుతామని, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వర్షన్ చెప్పారు. కాంగ్రెస్ అసలు ఏపీలో లేదని ఒకళ్ళు, లేదా వచ్చినా సరే షర్మిలకు జస్ట్ వెల్కమ్ చెప్తారు కానీ ఓట్లకు సంబంధించి ఏమీ ప్రభావితం కాదు అని చెప్పారు. అండ్ కాంగ్రెస్ కి ఎలాంటి పట్టుంది ఓవరాల్ గా ఇప్పటివరకు కాంగ్రెస్ ఏం చేసుకుంటూ వచ్చింది, ఒక పక్క కర్ణాటక, పక్కన తెలంగాణలో మనం అబ్జర్వ్ చేస్తే అని. సరే, ఇప్పుడు కాంగ్రెస్ నేత సైదా గారు మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి సైదా గారు. నమస్తే. అయితే ఇప్పటి వరకు అందరి మాటల ప్రకారం నేను ఏం జరిగిందని 2 ముక్కల్లో చెప్పాను. సో మీరు చెప్పండి ఇప్పుడు, అంటే ఒకవేళ నిజంగా కాంగ్రెస్ లో గనక షర్మిల వస్తే ఏం జరుగుతుంది? అన్న వదిలిన బాణం అనే మాట గుర్తుంచుకుంటారా ప్రజలు, ఇప్పటికే మర్చిపోయి ఉంటారా? మా ప్యానల్, మీకు ప్యానల్ ఉన్నటువంటి పెద్దలు రాజకీయ విశ్లేషకులు కోటేశ్వరరావు గారు, అలాగే తెలుగుదేశం నాయకులు మూర్తి యాదవ్ గారు, వైసీపీ నాయకులు నవరత్నాల నారాయణమూర్తి గారు, అందరికి కూడా నమస్కారం, సంక్రాంతి శుభాకాంక్షలు అందరికి. ఈరోజు షర్మిలమ్మ గారు కాంగ్రెస్ పార్టీలో రావడంతో వైసీపీ వాళ్ళు గుండెల్లో గుబులు బయలుదేరి, వాళ్ళు ఏంటంటే చాలా ఈజీగా మాట్లాడుతున్నారు. ఏమో కాదు ఆగకుండా ఆమె ఇంటికి పిలిచి ఏదో టీయో కాఫీయో భోజనం పెట్టి పంపిస్తుందని చెప్పి నారాయణమూర్తి గారు మాట్లాడారు. వాస్తవంగా మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రజల కోరుకుంటున్నారు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. ఎందుకంటున్నానంటే ఈ మాట, ఈ 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ప్రజలు చూశారు. ఈ జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ప్రజలు ఏ విధంగా ఇబ్బందులు పడ్డారో,
నవరత్నాల పేరుతోటి ప్రజల్ని ఏ విధంగా మరి మోసం చేశారో, సంక్షేమం పేరుతో ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా సంక్షోభంలో నెట్టారో, దాదాపు 10 లక్షల కోట్ల అప్పుని మరి ప్రజల మీద రుద్దారు మనం చూస్తాం. అలాగే తాగుబోతుల మీద కూడా మరి వేల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చినటువంటి ఏదైనా ప్రభుత్వం భారతదేశంలో ఉందా అంటే ఒక ఆంధ్రప్రదేశ్ లోనే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనేది చాలా స్పష్టంగా ఈరోజు అర్థమవుతోంది. మద్యపానాన్ని నిషేధిస్తానని చెప్పినటువంటి ముఖ్యమంత్రి మరి ప్రభుత్వమే మద్యం అమ్మేటటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఇలాంటి దౌర్భాగ్య అంటే ఇప్పుడు కాంగ్రెస్ పాయింట్ ఒకట మీరు చెప్తున్నారు వరుస పెట్టి వైసీపీ వైఫల్యాలు అంటూ మీరు చెప్తూ వస్తున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ లో గనక షర్మిల వస్తే కేవలం వైసీపీ ప్రభుత్వానికి నెగిటివా, అంతేనా? వేరే స్టాండ్ ఏమైనా ఉండే అవకాశం? ఎందుకంటే ఒకటి ఇక్కడ మా ఓట్ బ్యాంక్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉంది. 98% ఓట్ బ్యాంక్ కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ వైసీపీ దగ్గర ఉంది. ఆ ఓట్ బ్యాంక్ మీద తిరిగి తెచ్చుకోవడానికి మా వంతు ప్రయత్నం మేము చేస్తా ఉన్నాం. షరీఫులమ్మ గారు, అలాగే మా నాయకులు పెద్దలు గిడుగు రుద్రరాజు గారు, మరి కేవీపీ రామచంద్రరావు గారు, అలాగే రఘువీరారెడ్డి గారు, మా టీం అందరం కూడా, మా పార్టీ నాయకులందరూ అంటే ఇప్పుడు ఓటు బ్యాంక్ అనే పదం యూజ్ చేశారు కదా, ఓటు బ్యాంక్ అనే పదం యూజ్ చేశారు కదా, నిజానికి ఏ ఓటు బ్యాంక్ మీ వైపు వస్తుంది? ఒకవేళ మీ వైపే ఎందుకు రావాలంటే వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? ఒకటమ్మా, ఎందుకంటే ఈ రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. తెలుగుదేశం ఉంది, ఈరోజు జగన్ పార్టీ ఉంది. తెలుగుదేశానికి పూర్వం ఈ రాష్ట్రంలో తెలుగుదేశానికి ప్రత్యామ్నాయ పార్టీగా ఏది ఉంది? కాంగ్రెస్ పార్టీ ఉంది. అవునా కాదా? ఈ రెండు పార్టీల వ్యవహారం కూర్చోాలి. జగన్మోహన్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ నుంచి ఓట్ బ్యాంక్ వెళ్ళింది. అందువల్ల మా యొక్క అనాలిసిస్ ఏంటంటే సో మొత్తానికైతే ఇప్పుడు సైదా గారు, ఎస్ మీ ఆడియో జస్ట్ కట్ అవుతుందండి. సో దీని గురించి మనకి రియాక్ట్ అవ్వడానికి సో ఎవరు అండి? అంటే సైదా గారు చెప్పిన దాన్ని యాక్సెప్ట్ చేద్దామా, లేదంటే ఖచ్చితంగా కాదని చెప్పడానికి ఎవరైనా ఉన్నారా గెస్ట్లో? చెప్పండి కోటేశ్వర గారు. ఇప్పుడు సైదా గారు చెప్పింది వాస్తవం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారానికి వచ్చిన తర్వాత కొంతమంది తెలుగుదేశం వాళ్ళు కూడా వైసీపీ వైపు వెళ్ళినమాట వాస్తవం. అదే విధంగా వైసీపీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా కొంతమంది తెలుగుదేశానికి లేదా జనసేన పార్టీకి వెళ్ళినమాట వాస్తవం. అంటే 2014 తర్వాత నేను చెప్తాను. అందువల్ల అల్టిమేట్ గా వైసీపీలో ఉన్నటువంటి అసంతృప్తివాదులు కాంగ్రెస్ వైపు వెళ్లేటువంటి అవకాశం ఉంది. అది ఎంత మేరకు అసంతృప్తి ఏ రూపంలో బయటపడుతుంది అనేటువంటిది మనం చూడాల్సి ఉంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి లేదా జనసేన పార్టీకి పెద్దగా జరిగేటువంటి నష్టం ఉండదు. ఎందుకు నష్టం ఉండదు అంటే ఆ పార్టీకి వైసీపీని ఓడించి తెలుగుదేశం జనసేన కూటమి అధికారంలోకి వస్తుందనేటువంటి ధైర్యం ఆ పార్టీ కార్యకర్తలు ఉన్నది. లేదా జనంలో కూడా అలాంటి వాతావరణం రోజు రోజుకు పెరుగుతున్నదనేటువంటి అభిప్రాయం వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ రెండు పార్టీల్లో చేరలేనటువంటి వాళ్ళు మన షర్మిల గారి నాయకత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ లో తప్ప మరొక చోటుకు వెళ్ళడానికి అవకాశం లేదు. అందువల్ల ఈ సంక్రాంతి తర్వాత రేపు ఎల్లుండి త్వరలో జరగబోయేటువంటి పరిణామాలన్నీ కూడా మరింత వేగంగా జరుగుతాయి. ఇప్పుడు గిడుగు రుద్రరాజు గారు ఆయన రాజీనామా చేయటువంటి అర్థం ఏంటంటే ఆ స్థానంలో ఆమెను నియమించడానికి అవసరమైనటువంటి కసరత్తు అంతా పూర్తయిందనేది స్పష్టం. ఎందుకంటే అంటే ఇక్కడ రాజీనామా చేయడానికి అంటే తన పదవికి రాజీనామా చేయడం అనేది ఒక ఫోర్స్ఫుల్ రాజీనామా అనుకోవాలా, లేదంటే ఖచ్చితంగా ఆయన తీసుకున్న నిర్ణయం అయి ఉండొచ్చు? ఫోర్స్ఫుల్ రాజీనామా అనేటువంటి సమస్య లేదు. ఆయన ఇంతకు ముందు ఆమె రాకని హర్షించినటువంటి వాళ్ళు లేదా ఆమె వస్తున్నారు చేరతారు ఖాయం అని చెప్పినటువంటి వాళ్ళు గిడుగు రుద్రరాజు గారు ఉన్నారు. అంటే ఇప్పుడు ఒక పాయింట్ కోటేశ్వర గారు, ఎస్ మీరు మాట్లాడుతున్నారు కానీ బట్ ఇక్కడ పాయింట్ ఏంటి అంటే నేను తెలంగాణ బిడ్డని అంటూ కూడా ఒక పక్క తెలంగాణ అంతా తిరిగి తెలంగాణలో ఉన్నాను, నా గడ్డ తెలంగాణ అని చెప్పి సడన్ గా ఇప్పుడు ఏపీకి వచ్చి తన వర్షన్ మార్చి ఉంటే ప్రజలు అసలు యాక్సెప్ట్ చేసే అవకాశాలు ఉన్నాయంటారా? తెలంగాణ బిడ్డను కాదు, తెలంగాణ నా అత్తిల్లు అని చెప్పారు. అందువల్ల అవన్నీ కూడా జనం మర్చిపోయే పక్క రాష్ట్రంలో జరిగి పట్టించుకోరంటారా? నువ్వు ఇట్లా అక్కడ ఎందుకు చెప్పావు అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ లో పుట్టింటికి వచ్చినందుకు వ్యతిరేకిస్తారా? వ్యతిరేకించడం అనేటువంటిది తెలుగు వారి సాంప్రదాయం. ఇవన్నీ పాజిటివ్ పాయింటే ఉంటది. రెండోది ఎందుకు పాజిటివ్ పాయింట్ ఉంటది అంటే ఇప్పుడు తెలుగుదేశం గాని జనసేన లేకపోతే
ఇతర వామపక్షాలు ఇవన్నీ కూడా బీజేపీతో సహా పైకి లోపల బీజేపీ అనేటువంటి వైసీపీ తోటి తెర వెనకాల సంబంధాలు కలిగి ఉన్నప్పటికీ జనంలో ఆ పార్టీకి ఉన్నటువంటి ఇమేజ్ పోగొట్టకుండా ఉండాలంటే ఆ పార్టీ కూడా వైసీపీకి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంది. వైసీపీకి వ్యతిరేకం అంటే వ్యక్తిగతమైనటువంటి వ్యతిరేకత కాదు, వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాల మీద విమర్శ లేదా ఆ పార్టీ నాయకులు అనుసరిస్తున్నటువంటి పద్ధతుల మీద విమర్శ తప్ప వ్యక్తిగతమైనటువంటిది కాదు. అందువల్ల ఈ పూర్వ రంగంలో డెఫినెట్ గా అది కాంగ్రెస్ కి ప్లస్ పాయింట్ అవుతుంది. అయితే అధికారానికి వస్తుంది లేకపోతే ఇంకేదో మొత్తం ప్రత్యామ్నాయ శక్తిగా జగన్మోహన్ రెడ్డి గారికి లేదా తెలుగుదేశానికి ప్రత్యామ్నాయ శక్తిగా మూడో శక్తిగా వస్తుందని కాదు ఇక్కడ అర్థం. ఎందుకంటే తెలంగాణ ఎన్నికల్లో 2% లోపు ఓట్లు మొత్తం అధికారాన్ని మార్చేశాయి. అదేవిధంగా రాజస్థాన్ లో కూడా 2% లోపు ఓట్లే అధికారాన్ని మార్చేశాయి. ఈ నేపథ్యంలో సగం 50% గా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ఓటు బ్యాంక్ లో ఏమాత్రం తగ్గినా అని ఎందుకు అంటున్నాం అంటే ఉద్యోగులు కానీ లేకపోతే నిరుద్యోగులు కానీ ఉపాధ్యాయులు కానీ లేదా అంగన్వాడీలు వంటి స్కీమ్ వర్కర్లు కానీ వీళ్ళందరినీ జగన్మోహన్ రెడ్డి గారు మడం తిప్పేశారు. వీళ్ళందరి పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నారు అనేటువంటిది మనకి స్పష్టం. అందువలన ఇటువంటి వాళ్ళు అందరూ కూడా వ్యతిరేకంగా ఓటు చేస్తే మన నారాయణమూర్తి గారి నవరత్నాల వల్ల కొంత ఓటు బ్యాంకు యాడ్ అయినా కానీ 50% కంటే తగ్గిపోయేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి రీషఫ్లింగ్ ప్రక్రియతోటి అసంతృప్తి చెందినటువంటి వాళ్ళందరూ కూడా బయటకు వెళ్ళినట్లయితే వాళ్ళు ఏదో మొత్తం లక్షల ఓట్లు తీసుకెళ్తారని నేను చెప్పను, కానీ నియోజకవర్గానికి 5,000, 10,000 ఓట్లు తీసుకెళ్ళినా కానీ ఒక 50 మంది కనుక ఉండేట్లయితే అది రాష్ట్రం మీద పెద్ద ప్రభావం చూపిస్తుంది. అది ప్రచారం అయితే ఇంకా డ్యామేజ్ అవుతుంది. ఆ రీత్యా కాంగ్రెస్ ని దెబ్బతీయడానికి షర్మిల గారు పనికొస్తారు. అందుకని ఈ ఎన్నికల్లో ఇంకొకటి 2 దృశ్యాలు మనకి కనిపిస్తున్నాయి. ఒకటి ఏంటంటే వైసీపీ తెలుగుదేశం పార్టీ జనసేన కనుక అది ఒంటరిగా ఉంటే వాళ్ళతో కలవడానికి ఆ పార్టీతో కలవడానికి కాంగ్రెస్ కానీ లేదా వామపక్షాలకు కానీ ఎలాంటి అభ్యంతరం ఉండదు. ఈ పాయింట్ మీద ఖచ్చితంగా మనం మూర్తి యాదవ్ గారిని అడుగుదాం. ఖచ్చితంగా ఈ పాయింట్ మీద మనం ఒకసారి మూర్తి యాదవ్ గారిని అడుగుదాం, అలాగే సైదా గారిని కూడా అడుగుదాం. ఇప్పుడు చెప్పండి మూర్తి గారు, ఇప్పుడు టీడీపీ ఎవరెవరితో పొత్తులో ఉండి కేవలం జనసేన మాత్రమేనా, ఒకవేళ వస్తే కాంగ్రెస్ ని కలుపుకునే అవకాశాలు ఉన్నాయంటారా? మేడం అది మాది అవకాశాలు సో అధినేత నిర్ణయం తీసుకుంటారంటున్నారు మూర్తి గారు. సరే అలాగే చేద్దామండి ఖచ్చితంగా. ఇప్పుడు సైదా గారిని అడుగుదాం. సైదా గారు, ఒకవేళ కాంగ్రెస్ కనుక విలీనం అవ్వాలి లేదా ఎవరితోనా కలవాలంటే ఎవరెవరితో కలిసే అవకాశాలు ఉన్నాయంటారు? మాది జాతీయ పార్టీ. ఈ దేశంలో ఉన్నటువంటి ఇండియా కూటమిని ఒకటి ఏర్పాటు చేశాం మా పార్టీ ఆధ్వర్యంలో. ఇప్పటికే 28 పార్టీలు ఇండియా కూటమిలో భాగస్వామ్యం అయ్యాయి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 2 ప్రాంతీయ పార్టీలు, 3 ప్రాంతీయ పార్టీలు, తెలుగుదేశం కానివ్వండి, జనసేన కానివ్వండి, అలాగే వైసీపీ కానివ్వండి, ఈ 3 పార్టీలు కూడా బీజేపీతో అంటగాగుతున్నాయి. బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ అనేటువంటి స్పష్టమైనటువంటి భావన ఈ రోజు ప్రజల్లో కనిపిస్తా ఉంది. ఆ పార్టీల యొక్క నడవడి కానివ్వండి, తీరుతెన్నులు కానివ్వండి, మోడీకి మరి దాసోహం విధంగా ప్రవర్తిస్తా ఉన్నాయి. ఇకపోతే వామపక్ష పార్టీలు ఈ రోజు సిపిఐ, సిపిఎం కానివ్వండి, జాతీయ స్థాయిలో ఇండియా కూటమిలో ఉన్నాయి కాబట్టి అవి మా పార్టీలోకి వచ్చేటువంటి అవకాశం, మా ఇండియా కూటమిలోకి వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా. అయితే రాజకీయాల్లో ఏమైనా జరగచ్చు. శాశ్వత శత్రువు లేదు, శాశ్వత మిత్రులు లేదు. దీన్ని బట్టి మరి భవిష్యత్తులో ఏం జరిగిద్దా ఏందనేది జాతీయ హైకమాండ్, మా ఏదైతే సిడబ్ల్యూసి కమిటీ ఉందో, మరి రాహుల్ గాంధీ గారు, ఖార్గే గారు నిర్ణయం తీసుకుంటారని నేను మీకు తెలియజేస్తా ఉన్నా. ఇకపోతే మాట్లాడదాం, దీని గురించి మాట్లాడదాం. సో ఏదైనా సరే నేషనల్ పార్టీగా ఉన్నప్పుడు వాళ్ళు తీసుకునే నిర్ణయం మీదే డిపెండ్ అయి ఉంటాం అనేది మీ పాయింట్. సో ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత దీనికి సంబంధించి అంటే నిజంగా షర్మిల వస్తే ఒక పక్క పాజిటివ్
అని చెప్పే కంటే కూడా ఓటు బ్యాంక్ చీలడానికి అవకాశాలు ఉన్నాయని కొన్ని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ మిగతా వాటికి డిఫరెంట్ అంటూ కూడా సైదా గారు చెప్పిన మాటలు విన్నాం. షర్మిల రాక ఎవరెవరికి చేటు లేదా ఎవరెవరికి సపోర్ట్, ఈ విషయాల గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. రకరకాల అభిప్రాయాలు వస్తున్నాయి, కానీ ఏం జరుగుతుందనేది మాత్రం వేచి చూడాలి. ఇదే టైంలో డిస్కషన్స్ కంటిన్యూ అవుతున్న టైంలో నిజంగా దేశ రాజకీయాలు ఇప్పటికే కాంగ్రెస్ ప్లస్ పాయింట్స్లో వస్తున్న టైంలో నిజంగా ఏపీలో ఏమైనా చేయగలదా, ఒకవేళ చేస్తే ఎంతవరకు ముందుకు వెళ్ళగలుగుతారనే అంశం గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. సో ప్రస్తుతం మరి కోటేశ్వర గారు ఇందాక చెప్తూ ఉన్నారు ఈ పార్టీలు కలిసే అవకాశం అనే పాయింట్ గురించి, కానీ అది నేషనల్గా తీసుకోవాల్సిన నిర్ణయం కేంద్రం నుంచి రావాల్సిందే అనే వర్షం వినిపిస్తుంది. సో కోటేశ్వర గారు ఇందాక మీరు మాట్లాడుతున్నప్పుడు ఈ విషయాలని మనం డిస్కస్ చేశాం కదా, సో ఏంటి మీరు చెప్పాలనుకుంటున్నారు? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ దృశ్యాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే జనసేన ఎన్డీఏ కూటమిలో బీజేపీతో ఉన్నట్టు చెప్తూనే ఉన్నది, కానీ దాంతో నిమిత్తం లేకుండానే లేదా దాంతో సంప్రదించు కానీ లేదా దాంతో తెగదెంపులు చేసుకున్నట్టు కానీ ఏమీ చెప్పకుండానే తెలుగుదేశం పార్టీ తోటి అది సర్దుబాటు చేసుకొని ముందుకెళ్తా ఉంది. అందువల్ల బీజేపీ ఏం చేస్తుంది అనేటువంటిది ఇవాళ పెద్ద ప్రశ్న. నా అభిప్రాయం ఏంటంటే ఒకవేళ బీజేపీ గనక ఈ కూటమికి దూరంగా ఉన్నట్లయితే తెలుగుదేశం, జనసేన, వామపక్షాలు, కాంగ్రెస్ ఈ మూడు కూడా దగ్గరకు రావడానికి ఎలాంటి ఆటంకాలు లేవు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలి లేదా వైసీపీని గద్దెదించాలి అనేటువంటి అభిప్రాయాలు ఇవన్నీ సాధారణ ఏకాభిప్రాయం కలిగినటువంటి పార్టీలే. ఎందుకంటే ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు ఇండియా కూటమిలో చేరకపోయినప్పటికీ బీజేపీతో చేతులు కలపకపోయేట్లయితే కాంగ్రెస్ కూడా అభ్యంతరం ఉండాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే 2018 ఎన్నికల్లో తెలంగాణలో తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ కి మద్దతు ప్రకటించింది ఆల్రెడీ. అందుకని అవి రెండు కూడా గతంలో అంటరాని పార్టీలుగా లేవు. అవి ఇప్పుడున్నటువంటి రాజకీయాలు ఆ రీత్యా చూసుకున్నప్పుడు అది జరిగితే అంటే బీజేపీ ఆ కూటమికి దూరంగా ఉంటే అనేటువంటి ప్రాతిపదిక మీద ఒక దృశ్యం. అలా కాకుండా తెలుగుదేశము, జనసేన కూటమి బీజేపీని కనుక వాళ్ళు సర్దుబాటు చేసుకున్నట్లయితే అది ఆ కూటమికి ఒక పెద్ద గుదిబండగా కూడా తయారైన ఆశ్చర్యం లేదు తెలుగుదేశం జనసేన కూటమికి. అటువంటి పరిస్థితుల్లో ఆ కూటమికి మద్దతు ఇస్తున్నటువంటి మైనార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు కానీ లేదా ఆ కూటమిని హర్షించినటువంటి వాళ్ళు కానీ కాంగ్రెస్ కి ఓటేసేటువంటి అవకాశం ఉంది. ఆ రీత్యా చూసుకున్నప్పుడు అటువంటి దృశ్యం అది జరుగుతుందా లేదా అనేటువంటిది మనకి కొద్ది రోజుల్లోనే వెల్లడవుతుంది. ఒకవేళ అది కాకుండా మూడు పార్టీలు అంటే ఒకవేళ అది కనుక జరిగేట్లయితే వామపక్షాలు, కాంగ్రెస్ పోటీ చేయటం మినహా మరొక మార్గం లేదు. అయితే వీటికి ఉన్నటువంటి విజయావకాశాలు ఎంత ఏమిటి అనేటువంటిది మనం ఇప్పుడు చెప్పలేం, కానీ విజయావకాశాలు దాదాపుగా ఉండవనే ఒక విధంగా చెప్పుకోవచ్చు. ఉండకపోయినప్పటికీ గణనీయమైనటువంటి ఓట్లని మన వైసీపీ నుంచి చీల్చుకునేందుకు కాంగ్రెస్ కి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. అందువల్ల బీజేపీ యొక్క నిర్ణయం అనేటువంటిది రేపు రాష్ట్ర రాజకీయాల్లో ఒక కీలక పరిణామంగా మారబోతా ఉంది. అది జరిగితే అనూహ్యమైనటువంటి పరిణామాలు ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు తలెత్తేటువంటి అవకాశాలు ఉన్నాయనేది స్పష్టం. ఓకే రైట్ కోటేశ్వర గారు, ఓవరాల్గా ఏంటంటే ఏది కలిస్తే బాగుంటుంది, ఒకవేళ కలిస్తే ఎంత పాజిటివిటీ ఉంటుంది అనేది మీరు చెప్పామన్నారు. అయితే ఇప్పుడు నారాయణమూర్తి గారు ఇప్పటి వరకు రియాక్ట్ అయిన విధానాన్ని మీరు చూశారు. ఖచ్చితంగా కాంగ్రెస్కి సపోర్ట్ ఉంటుందని కానీ రకరకాల మాటలు వినపడ్డాయి. ఇప్పుడు చెప్పండి, నిజానికి కాంగ్రెస్కి ఉంటే ఎవరెవరితో ఒకళ్ళు పొత్తు పెట్టుకుని ముందుకు వస్తే ఇంత ముప్పేట దాడిని వైసీపీ తట్టుకోగలుగుతుందా? అసలు మేము కన్సిడర్ చేయట్లేదు అంటున్నాము. కూడా కలిసి వచ్చినా విడిగా వచ్చినా అసలు కన్సిడర్ చేయట్లేదు. ఎందుకంటే వీళ్ళు ఎవరు కూడా పోటీనే ఇవ్వలేరు. ఇవాళ తెలుగుదేశం పార్టీనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పోటీ ఇవ్వలేక, జగన్మోహన్ రెడ్డి గారిని ఎదిరించలేక వీళ్ళు ఇంకొకరిని అరువు తెచ్చుకుంది. వాళ్ళు ప్రాధాయపడి జనసేన పార్టీతో కలిసి పరిస్థితి దిగజారిపోయింది. ఈ జనసేన పార్టీ కూడా అంతే. జనసేన పార్టీ ఇంకో విధంగా కాదు, అది కూడా వాళ్ళు కూడా ఏ ఒక్క సీటు కూడా నెగ్గలేక గత ఎన్నికల్లో ఏ విధంగా అయితే 2 చోట్ల పోటీ చేసి అటు ఉత్తరాంధ్రలో పోటీ చేశాడు, ఇక్కడ మన భీమవరంలో పోటీ చేశాడు. 2 చోట్ల పోటీ చేసి 2 చోట్ల ఓడిపోయాడు. అంటే వాళ్ళకు కూడా విశ్వాసం లేదు ప్రజల మీద, ప్రజలకు వాళ్ళ మీద విశ్వాసం లేదు. ఇట్లాంటి విశ్వాసం లేని పార్టీలు, విశ్వాసం లేని నాయకులు మరి ఇంకో విధంగా చూస్తే లోకేష్ ఉన్నాడు, లోకేష్ మంగళగిరిలో పోటీ చేసి ఘోరంగా ఓడిపోయాడు. సో ఈ విశ్వాసం లేని ఓడించబడ్డ, ప్రజల చేత ఓడించబడ్డ నాయకులు, పార్టీలు ఇటు కాంగ్రెస్ చెప్పాల్సిన అవసరం లేదు. డిపాజిట్లు కూడా రాక చతికిలు పడి ఇక నాకు ఇక్కడ అవకాశమే లేదనేటటువంటి
పరిస్థితుల్లో పెద్ద పెద్ద లీడర్లు ఉన్నారు వాళ్ళు కూడా. సరే, ఇవన్నీ బానే ఉన్నాయి నారాయణమూర్తి గారు. ఇక్కడ అసలు పాయింట్ ఏమొస్తుంది అంటే, నారాయణమూర్తి గారు అసలు పాయింట్ ఏమొస్తుంది అంటే, ఇందాక మన మూర్తి గారు అన్న మాట ఏంటి అంటే, ఇప్పటికే సొంత ఇంట్లో వాళ్ళనే కాపాడలేని వాళ్ళు, సొంత ఇంట్లోనే కలుపుకోలేని వాళ్ళు అసలు రాష్ట్రంలో ఏం చేస్తారు? వాళ్ళ గెలుపు ఎవరికి కావాలనే పాయింట్ ని రైజ్ చేస్తున్నారు కదా, దానికి మీ సమాధానం ఏం చెప్తారు? ప్రజల కోసం ప్రజలు కలుపుకుంటా ఉన్నారు, ప్రజలను గౌరవిస్తా ఉన్నారు, ప్రజలు ఆదరిస్తా ఉన్నారు, ప్రజలే ఆయన కుటుంబం. అంటే ఈ పథకాలేనా ప్రజల్లో మీ గెలుపుకు కారణమయ్యేది? కేవలం ఈ పథకాలేనా? పథకాలు ఎంత పర్సెంట్ అండి కన్ఫర్మ్ గా చెప్పాలంటే? ఇప్పుడు ఆల్రెడీ మీరు ఉన్నారు కాబట్టి ఈ నవరత్నాలు ఎంతవరకు, ఎంత పర్సెంటేజ్ పర్ఫెక్ట్ గా చెప్పగలరా ప్రజల్లోకి తీసుకువెళ్ళింది, అందింది? 80% ప్రజలు పథకాలు అందుతా ఉన్నాయమ్మా. 90% చెప్పారు కదండి, వాళ్ళు మీరు మళ్ళీ 80% తగ్గించేస్తున్నారు. కరెక్ట్ గా చెప్తారా? బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలందరికీ కూడా ఇవాళ పథకాలన్నీ సంపూర్ణంగా అందుతూ ఉన్నాయి. ప్రతి కుటుంబానికి వెళ్తుంది, ప్రతి గడపకి వెళ్తుంది. కుటుంబంలో 1, 2, 3 పథకాలు కూడా వెళ్తా ఉన్నాయి. సో ఈ పథకాలు డెఫినెట్ గా జనం చేత ఆదరించబడ్డాయి. జనమంతా కూడా పథకాలు నమ్ముతా ఉన్నారు, జగన్ గారిని నమ్ముతా ఉన్నారు. ఈ పథకాలు ముందు ముందు కూడా కొనసాగాలి అంటే తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారే రావాలనేటటువంటి కృత నిశ్చయంతో ఇవాళ జనమంతా ఉన్నారు. కాబట్టి తప్పనిసరిగా జగన్ గారు తప్ప మరొక వైపు చూసే అవకాశమే లేదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ మద్యం గురించి మాట్లాడుతుంది, ఇవాళ పక్క రాష్ట్రంలో మద్యం ఏం చేస్తా ఉన్నారు? ఇవాళ మధ్యలో ఉన్న ఏదైతే ఈ కమిషన్ ఇవ్వాల్సి వస్తుందో ఈ పాట పాడుకున్న వాళ్ళకి, ఆ కమిషన్ కూడా ప్రజలకే చెందాలి అనేటటువంటి ఉద్దేశంతో ఇవాళ కమిషన్ ని కూడా తగ్గించి 100 కోట్ల కమిషన్ ఉంటుంది కాబట్టి అది కూడా ప్రజలకే అందాలి, ప్రజలకే చెందాలి అనేటటువంటి ఉద్దేశంతో డైరెక్ట్ గా ప్రభుత్వం నడిపే కార్యక్రమం చేస్తుంది. అది ఒక నూతన ప్రయత్నం. ఇవాళ ఇతర రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు కూడా ఈ ప్రయత్నాన్నే వాళ్ళు అనుసరించే కార్యక్రమం చేస్తా ఉన్నారు. అదేవిధంగా ఆరోగ్యశ్రీ ఉంది. ఆరోగ్యశ్రీలో ఇంతకుముందు 1000 మాత్రమే ఉండేవి జబ్బులు లాంటివి. అట్లాంటిది వాళ్ళు 3000, సుమారుగా 3300కు పైగా జబ్బులు చేర్చి ప్రతి పేదవాడికి, ప్రతి ఆర్థికంగా వెనకబడి ఉన్న వాడికి కూడా ఆరోగ్యంగా ఉండాలి అంటే, లేదంటే ధైర్యంగా బతకాలి అంటే, జబ్బు వచ్చింది అంటే డబ్బు లేక వాడు చనిపోకూడదు అనేటువంటి కృత నిశ్చయంతో, ఒక పెద్ద జయంతో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్న తీరు చూస్తే పక్క రాష్ట్రాలు కూడా ఈ ఆరోగ్యశ్రీని ఇంప్లిమెంట్ చేసుకునే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇంతకుముందు ఆరోగ్యశ్రీ 108 కార్యక్రమం సంబంధించిన వెహికల్స్ అన్ని కూడా వీళ్ళంతా మూలన పడేస్తే ప్రశ్నించే నాదుడే లేడు. ప్రశ్నిస్తానన్న నాదుడు ఆయనతో పాటు అప్పుడప్పుడు కనపడడానికి సరిపోయాడు. మన పక్క రాష్ట్రంలో హైదరాబాద్ లో వెళ్ళి వాళ్ళు కాపురం ఉండే కార్యక్రమం, ఇక్కడ సొంత ఇల్లు కూడా లేక, సొంత అడ్రస్ కూడా లేక, ఇవాళ నాగబాబు కూడా అతను ఎవరో ఇంటి పేరు మీద 56 ఓట్లు ఉన్న ఇంటి పేరు మీద ఆయన కూడా ఓటు నాకు కావాలి అని చెప్పేసి అక్కడ హైదరాబాద్ లో ఓటు క్యాన్సిల్ చేసుకోకుండానే ఇక్కడ ఓటు అప్లై చేసే కార్యక్రమం చేశారు. కానీ ఓటు ఎక్కడ వాళ్ళు నివసిస్తున్నారో అక్కడే ఓటిస్తారనే సంగతి కూడా కనీస జ్ఞానం కూడా లేక వాళ్ళు ఆ ప్రవర్తన తీరు చూస్తూ ఉంటే ఎలక్షన్ మీద అవగాహన లేదు. వాళ్ళు ఎప్పుడూ కూడా కుర్చీలు కావాలి, అధికారులు కావాలి, దోచుకు తినాలి, పంచుకు తినాలి అనేటటువంటి కార్యక్రమంతో వెళ్ళారే తప్ప 14, 19లో కూడా ఇవాళ ప్రజల గురించి ఆలోచించే కార్యక్రమం వాళ్ళకు లేదు. కాబట్టి ప్రజల మీద అవగాహన లేదు, కాబట్టి ప్రజల కష్టాల మీద అవగాహన లేదు. కాబట్టి వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎప్పటికీ కూడా వాళ్ళని ఆదరించరు, వాళ్ళని తిరస్కరిస్తూనే ఉంటారు అనేది నిజం. దీనికి ప్రధానమైన కారణం గత ఏదైతే ఎన్నికలు జరిగాయో అవి స్థానిక ఎన్నికలు కానివ్వండి, బైపోల్స్ కానివ్వండి, వాటిలో కూడా ఇవాళ బీజేపీ. ఇక్కడ ఇంకొక పాయింట్ ఇందాక మీరు మాట్లాడుతూ వచ్చారు, ఇక్కడ కాంగ్రెస్ ఓట్లు చీలి వైసీపీలో పడ్డాయి అనేది మాట వాస్తవం. మీరు చెప్తున్నారు పథకాల గురించి చెప్తున్నప్పటికీ కూడా కాంగ్రెస్ ఓట్లు పడ్డాయి అని చెప్పి, దాన్ని మీరు ఒప్పుకుంటారా నారాయణమూర్తి గారు? ఒప్పుకుంటారా? కాంగ్రెస్ ఓట్లు పడ్డాయి స్టార్టింగ్ లో కాంగ్రెస్ ఓట్లని ఇప్పుడు వైసీపీకి చీలాయి, మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ వైపు మళ్ళీ ఆ ఓట్లు తిరిగి వస్తాయని ఒక పక్క నమ్ముతున్న టైంలో మీరు దాన్ని ఒప్పుకోగలుగుతారా? ఎలా వస్తాయి? వాళ్ళు రాష్ట్రాన్ని మోసం చేశారని వస్తాయా? రాష్ట్రంలో నిలబడలేకపోయారని వస్తాయా? రాష్ట్రంలో ఎదిరించి పోరాడలేదని వస్తాయా? రాష్ట్రాన్ని కుదేలు చేశారని వస్తాయా? ఎందుకు పడతాయి వాళ్ళకి ఓట్లు అంటారు? నేను ఒకటే విషయం సమాధానం విన్నాం. సైదా గారు చెప్పండి. వాళ్ళు చేసిన అడ్డగోలు 5 సంవత్సరాలు 10 సంవత్సరాల్లో మానిపోయే గాయం కాదు ఇది. వాళ్ళ జీవితకాలం పరిష్కరణ ఆంధ్రప్రదేశ్ జరుగుతుంది. సరే, నారాయణమూర్తి గారు అత్యుత్సాహంతో మాట్లాడుతున్నాడు, వాపు బలం అనుకుని మాట్లాడుతున్నాడు. ఎందుకు చెప్తున్నానంటే నిన్న మొన్నటి దాకా వైనాట్ 175 అన్నారు, ఇప్పుడు ఆ మాటే లేదు.
మాట తప్ప మడం దిక్కం ఇప్పటికీ వైనాడు 175 అంటున్నాం మనం. వైనాడు 175 ఎప్పుడు కూడా ఎన్ని పార్టీలు కలిసినా వైనాడు 175. మీరు డిపాజిట్లు పోటీ చేయండి, డిపాజిట్లు పోటీ పడండి. జాతీయ పార్టీలు డిపాజిట్లు పోటీ పడతాయి, పార్టీ పార్టీలు వాళ్ళ బలిటి గురించి పోటీ పడతాయి. ఇప్పుడు కుప్పం కూడా ఎగిరిపోతుంది, ఎగిరిపోతుంది. ఏదైతే లోకేష్ బాబు ఇక్కడ పోటీ చేసిన ఓడిపోతున్నాడు, అదేవిధంగా నిజాం నాయుడు ఓడిపోతున్నాడు. లీడర్లే ఓడిపోయే పరిస్థితి ఉంది. క్యాండిడేట్లు పక్కన పెడదాం, పెడదాం, వాళ్ళ నాయకులే ఓడిపోయే పరిస్థితి ఉంది. అధినాయకులు మీరు మీ నాయకులు మా కాంగ్రెస్ పార్టీలో నుండి లబ్ధి పొంది వేల కోట్లు సంపాదించుకొని ఈ రోజు మీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పార్టీ పెట్టిన భిక్ష ఆయన రాహుల్ గాంధీ కూడా 4 కోట్లు సంపాదించుకున్నాడా? రాహుల్ గాంధీ కూడా 4 కోట్లు సంపాదించాడా? కూడా 4 కోట్లు సంపాదించిందా? చెప్పాలి. రాజశేఖర రెడ్డి గారు లేకపోతే కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం అయిపోయిన పరిస్థితుల్లో రాజశేఖర రెడ్డి గారు 2004 కానీ 2009 ఇవాళ రాజశేఖర రెడ్డి గారు పెట్టిన భిక్ష కాంగ్రెస్ పార్టీకి. రాజశేఖర రెడ్డి గారినే మీరు అసలు నమ్మని పరిస్థితి. ఇవాళ ఎఫ్ఐఆర్ లో చేరిస్తే కూడా మీరు ఎందుకు అడ్డుకోలేకపోయారన్న? రాజశేఖర రెడ్డి గారిని ఎఫ్ఐఆర్ లో చేరిస్తే ఎందుకు అడ్డుకోలేకపోయారు? జాతీయ పార్టీగా ఉండి రాజశేఖర రెడ్డి గారిని దాంట్లో యాడ్ చేస్తే కేసులో మీరు ఎందుకు అడ్డుకోలేకపోయారంటున్నా? ఒక పాయింట్ సైదా గారు ఇప్పుడు ఒకసారి రియాక్ట్ అవ్వండి. ఒక నిమిషం నారాయణమూర్తి గారు, సైదా గారు రియాక్ట్ అవ్వండి. వరకు కాంగ్రెస్ ఈ విషయాన్ని గమనించి సంబంధించిన వ్యక్తులు జగన్మోహన్ ఈ విషయాన్ని స్పష్టంగా గమనించండి. అదే రాజశేఖర రెడ్డి గారు మరణిస్తే మీరు ఓదార్పుని ఎందుకు అంగీకరించలేదు? అదే రాజశేఖర రెడ్డి గారు మరణించిన గుండె కోసం కొట్టుకొని ఎంతో మంది మరణిస్తే వాళ్ళ ఓదార్పుకి ఎందుకు మీరు ఒప్పుకోలేదు అంటున్నా నేను. కుట్ర కాదా అంటున్నా నేను. ఓకే సరే సరే, ఈ డిస్కషన్ అయితే మాత్రం ఎక్కడికో వెళ్తుంది. ఎనీవే ఇక్కడ వాదోపవాదనలే కంటిన్యూ అవుతున్నాయి. ఒక పక్క వైసీపీ తరపు నుంచి వాళ్ళ వర్షన్స్ పథకాల రూపేణా అని మాట్లాడుతుంటే, లేదు అసలు కాంగ్రెస్ కి ఎక్కడుంది పట్టనే పాయింట్లో ఈ డిస్కషన్స్ జరుగుతూనే ఉన్నాయి. సరే ఒకసారి మనం రైట్ మూర్తి యాదవ్ గారి దగ్గరకు ఒకసారి వెళ్దాం. టీడీపీ నేత మూర్తి గారు, ఇప్పటివరకు డిస్కషన్ అంతా విన్నారు మీరు, ఏంటి మీ రియాక్షన్? ప్రస్తుతం షర్మిల వస్తే కలుపుకుంటారు అనే పాయింట్లో ఆల్రెడీ కోటేశ్వరరావు గారు తన వంతు ఒక సపోర్ట్ ఉంటుందా లేదా అనే విషయం గురించి మాట్లాడుతూ వచ్చారు. ఏమంటారు మీరు? నేను ఇప్పుడే చెప్పాను, అది అధినేత నిర్ణయం అని. పాపం నారాయణమూర్తి గారు ఈ 3 నెలలు అలా ఒక రాజకీయ పార్టీగా వీళ్ళు ఒక రాజకీయ నాయకులుగా రికగ్నేషన్ ఉంటది. లాస్ట్ ఇప్పుడు ఒళ్ళంతా దెబ్బలతో వెళ్ళి వెంటిలేటర్ మీద ఉండి ఇంకా మేము బలంగా ఉన్నాం నాయుడు గారు రికగ్నిషన్ లేదా? చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉన్నాడు కదా, రికగ్నిషన్ లేదా? మీరు ఈసీ దగ్గర ఉన్నారు, ప్రజల్లో లేరు. అధికారంలో ఉంటాము ఎందుకంటే ప్రజలు మాతో ఉన్నారు కాబట్టి. చంద్రబాబు నాయుడు గారు మీరు పోరాటం చేయలేకపోయారు. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని ప్రతిపక్ష నాయకుడుగా కూడా మీరు వినియోగించుకోలేకపోయారు. నేను చెప్పింది విన్నాం, నేను చెప్పింది వినండి. పవన్ కళ్యాణ్కి బ్రహ్మరథం పుడుతున్నారు. ఎక్కడికెక్కడికి వెళ్తే ఎమ్మెల్సీలో మీ సొంత గట్టి మీద ఎమ్మెల్సీ వచ్చే రోజుల్లో మొత్తం వ్యవస్థలన్నీ రోడ్డు మీద ఉన్నాయి. అంగన్వాడీలు, రైతులు ఎవరిని దబాయించడానికి పిఎస్ మూర్తి గారు ఇప్పుడు చెప్పండి, యువగళం ఎందుకు ఆపారనే ప్రశ్నను కూడా సంధిస్తున్నారు కదా, దాని ఒక్కదానికి ఒకసారి రియాక్ట్ అవుతారు యాదవ్ గారు, మూర్తి గారు, మూర్తి యాదవ్ గారు ఒకసారి. సర్వసన్నద్ధంగా ప్రజలు ఉన్నారు. నారాయణమూర్తి గారు ఏదో ఆనందపడి అంటే ఇప్పుడు సరే ఒకసారి మాట్లాడుకుందాం. ఒక వరుసగా టీడీపీ అయితే ప్రచారాలు చేస్తూ ఉన్నారు, టీడీపీ నుంచి ప్రచారాలు వస్తూ ఉన్నాయి, కానీ టీడీపీకి ఎక్కువ ఓట్ బ్యాంక్ వస్తుందంటే కూడా సర్వేలు కొన్ని చెప్తూ వస్తున్నాయి కదా. మరి ఏంటి అంటే అభివృద్ధిని ముందుకు వెళ్తున్నారు, అంతా బానే ఉంది, నమ్మకం ఏంటి?
వచ్చిన తర్వాత అభివృద్ధి చేసి చూపిస్తారన్న నమ్మకాన్ని ప్రజలు పెట్టుకున్నారంటారా? ప్రజలు అన్ని రకాలుగా నష్టపోయి ఆల్రెడీ ఇప్పుడు పథకాలు వస్తున్నాయి. ఇక్కడ ఒకే పాయింట్ మనం మాట్లాడుకోవాలి. ఆల్రెడీ సంక్షేమ పథకాలు ఇస్తుంటే ఇవే పథకాలు మేము ఇస్తామని చెప్తున్నారు. దీని గురించి కూడా మీరు ఒక్క నిమిషం నారాయణమూర్తి గారు, ఒక్క నిమిషం ఈ పాయింట్ గురించి ఒకసారి రియాక్ట్ అయిన తర్వాత నారాయణమూర్తి గారు కరెక్ట్. ప్రజల్లోకి వెళ్ళలేదు, ప్రజల్లోనే 100 మందికి అనౌన్స్ చేసి పెద్ద కోట్లతో సరే ఇప్పుడు నేను అడిగిన పాయింట్ కి మీరు రియాక్ట్ అవ్వండి. మూర్తి యాదవ్ గారు ఒక్క నిమిషం అండి. ఇప్పుడు మీరు రియాక్ట్ అవ్వాల్సిన పాయింట్ ఒకటే, ప్రజల్లోకి అభివృద్ధి చేసి చూపిస్తాం ఏమీ చేయలేదని అంటున్నారు. అభివృద్ధి చేస్తారన్న నమ్మకం ఏ విధంగా కల్పిస్తున్నారు మీరు? లేదు అంటే ఇప్పుడు వరుసగా పాదయాత్రలో లేదంటే సభలు సమావేశాలతో ముందుకు వెళ్తున్నారు, ఒక పక్క సర్వేలు కూడా మీకే పాజిటివ్గా ఉన్నాయి కదా, మరి ఏంటి పాజిటివ్ గా ఉన్నాయని మరి చెప్తున్నారు బయటికి? అది నిజంగా ఏ పాయింట్ లో ముందుకు వెళ్తారు? అసలు వచ్చిన తర్వాత ఏం చేస్తారనే పాయింట్ లో నమ్మకం ఎలా కలిగిస్తారు ప్రజలకి? మేము వచ్చే రోజు గతంలోనే తెలంగాణలో హైదరాబాద్ కానీ, విశాఖపట్నంలో కానీ, లేకపోతే ఆంధ్రప్రదేశ్ లో కానీ మీరు ఎక్కడ తీసుకోండి చంద్రబాబు నాయుడు గారు ముద్రే కనబడుతుంది. ఇవాళ చూస్తున్నారు గతుకుల రోడ్డు, గతుకుల రోడ్లు, ఈ బతుకులు అన్ని ముందుకు వెళ్తా ఉన్నాయి. అంటే మీరు వస్తే మళ్ళీ రోడ్లు ఉంటాయి అంటారు, అంతే కదా? మళ్ళీ రోడ్లు వేపిస్తారు. గోల్కొండ, చార్మినార్, భరోసా ఇస్తున్నాం. గోల్కొండ, చార్మినార్, హుస్సేన్ సాగర్ కూడా చంద్రబాబు నాయుడే కట్టారు. అక్కడ ముద్దలు కనబడుతూ ఉన్నాయి. మనం చూసారు కదా హైటెక్ మన ఎంప్లాయీస్ స్టూడెంట్స్ పెట్టారు మీటింగ్. ఇంకా మీరు మాట్లాడతారు ఆయన అన్ని పనులు చేయకపోతే వస్తారా? రారు కదా. సరే అవే నమ్మకం అంటే అక్కడ వాళ్ళు పనిచేస్తున్న వాళ్ళు కొంతమంది ముందుకు వెళ్తాం. అది ప్రజలు కూడా విశ్వసించారు. ఇవాళ ఒబ్బడిగా 1 by 1 రోజు దుకాణం కట్టేశారు. ఏదో బెగరగా అరుస్తున్నారు మా నారాయణమూర్తి గారు. ఓకే మూర్తి గారు, సరే నమ్మకం ఉంది ఖచ్చితంగా, ప్రజలు కూడా దీన్ని బ్రహ్మరథం పడుతున్నారు, యాక్సెప్ట్ చేస్తున్నారు అంటారు. నారాయణమూర్తి గారు, ఫైనల్ గా ఇంత పాజిటివ్ గా వాళ్ళు ఉన్నప్పుడు మరి మీ రియాక్షన్ ఏంటి? వాళ్ళే గెలుస్తారంటున్నారు, మీరు పాజిటివ్ గా ఉన్నాం, వాళ్ళే కంపర్లాడుతూ ఉన్నారు. ఒకరితో కాక ఇద్దరితో కాక ముగ్గురు. అంటే ఇప్పుడు ఒకవేళ వస్తే ఇప్పుడు నారాయణమూర్తి గారు చెప్పిన దాన్ని బట్టి షర్మిల వస్తే వెల్కమ్ చెప్పడం తప్పితే ఏముండదని ఆయన వర్షం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో సరే మూర్తి యాదవ్ గారేమో లేదు షర్మిల ఎటొచ్చినా పర్వాలేదు ఈ ఓటు బ్యాంక్ గురించి. సైదా గారు, ఫైనల్ గా మీ పాయింట్ ఏం చెప్తారు? షర్మిల వస్తే తన ప్రచారం ఎటువైపు సాగుతుంది? ఫైనల్ గా మీ పాయింట్ చెప్పండి. అంటే ఈ కేవలం ఒకళ్ళ మీద ఒకరు చెప్పుకునే రాజకీయాలే నడుస్తాయా ఏపీలో? లేకపోతే ఇప్పటికైనా కాంగ్రెస్ ఎటు షర్మిల గారు వస్తారని మీరు మాట్లాడుతున్నారు కదా, ఇప్పటికైనా ప్రజలకు ఉపయోగపడే పనులు ఏమైనా జరుగుతాయా? ఇంత డిస్కషన్ చూస్తే మనం ఇప్పటివరకు ఏంటంటే ఒక పార్టీ మీద ఇంకొకరికి ఉన్న వ్యతిరేకత, లేకపోతే ఎవరి పార్టీ చేసిన అభివృద్ధి గురించి మనం మాట్లాడుతూ వచ్చాం. మరేంటి షర్మిల వస్తే ఏ విధంగా ఉండబోతుంది మరి మీ ప్రచారాలు? లేదంటే నెక్స్ట్ ఏపీకి ఏం చేయబోతున్నారు? మేము ఈ రాష్ట్రాలు అన్ని సౌకర్యాలు కల్పించడంలో కాంగ్రెస్ పార్టీ ముందుంటుంది. ఎటువంటి సౌకర్యాలు? ప్రత్యేక హోదా సాధించడంలో కాంగ్రెస్ పార్టీ ముందుంటుంది. ఏదైతే మన రాష్ట్ర విభజనలో ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో, పోలవరం ప్రాజెక్టు కానివ్వండి, విశాఖ స్టీల్ ప్లాంట్, విశాఖ రైల్వే జోన్ కానివ్వండి, అలాగే ప్రత్యేక హోదా కానివ్వండి, మరి వెనుకబడ్డ జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజ్ కానివ్వండి, ఎన్ని అంశాలను కూడా మేము అధికారంలో రాగానే కేంద్రంలో అధికారంలో అంటే కేంద్రంలో ఉన్న మోదీ ప్రభుత్వాన్ని ఇప్పటి వరకు మెడలు వంచేవాళ్ళు లేరు, మీరు వచ్చి ఆ పని చేస్తారంటారు, అంతేనా సైదా గారు? ఇప్పుడు మీరు చెప్పాలనుకుంటుంది ఎట్టి పరిస్థితుల్లో ప్రత్యేక హోదా కానీ ప్యాకేజ్ కానీ ఏదైనా సరే సాధిస్తాం అంటారు మీరు, అదేనా మీ పాయింట్? సరే ఒకసారి కోటేశ్వరరావు గారు ఈ పాయింట్ దగ్గర ఒక నిమిషం ఆగుదాం మనం. ఒకవేళ వస్తే కోటేశ్వరరావు గారు ఒక నిమిషం, ప్రతి ఒక్కలాగా, ఎందుకంటే ఒక పక్క వస్తే ప్రత్యేక హోదా ఆంధ్ర ప్రజలకు బాగు కోసమే ఎవరు వచ్చినా ఏం చేసినా, ఇప్పటి వరకు మన డిస్కషన్స్ అన్ని బాగానే నడిచాయి. ఫైనల్ గా ఒకవేళ ప్రత్యేక హోదా ప్యాకేజ్ గురించి ఫైట్ చేస్తే ఎలా ఉంటుంది? కోటేశ్వరరావు గారు మీరు చెప్పండి. నా అభిప్రాయం ప్రకారం కాంగ్రెస్, బీజేపీ, తెలుగుదేశం లేదా వైసీపీ వీళ్ళు ప్రత్యేక హోదా గురించి ఏం చెప్పినప్పటికీ, ప్రత్యేక హోదా అనేటువంటి దాన్ని కేంద్రంలో ఎవరు అధికారానికి వచ్చినా, రేపు ఈ ఏడాది జరిగే ఎన్నికల్లో ఎవరు అధికారానికి వచ్చినా కానీ ఆంధ్రప్రదేశ్కి ఇచ్చేటువంటి అవకాశాలు లేవు. ఎవరైనా వాటి గురించి మరొకసారి భ్రమలు కల్పించేట్లయితే వాళ్ళు జనంలో
విశ్వసనీయతను కోల్పోతారు అనేది నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకు అంటే ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా అనేటువంటి దాని లక్షణాలు ఆంధ్రప్రదేశ్కు వర్తించేటువంటి భౌతిక లక్షణాలు లేవు. ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, లేదా ఒరిస్సా ఇట్లాంటి ప్రదేశాలు. అటు దానికి భిన్నంగా ఒక రాష్ట్రానికి కనుక ప్రత్యేక హోదా కల్పించేట్లయితే మిగిలినటువంటి రాష్ట్రాల నుంచి కూడా ఆల్రెడీ అటువంటి డిమాండ్స్ అన్ని కూడా ఉంటాయి కనుక అది ఒకటి. ఇక మన అభివృద్ధి గురించి మన చర్చలో వచ్చింది. ఆంధ్రప్రదేశ్ కి అభివృద్ధి చేస్తామని చెప్పేసి రిలయన్స్ కంపెనీకి చెందినటువంటి పరిమళ నత్వానీ గారికి సీట్ ఇవ్వని చెప్పేసి బీజేపీ సిఫార్సు చేస్తే వైసీపీ రాజ్యసభ సీట్ కట్టబెట్టింది. ఎందుకు కట్టబెడుతున్నారంటే రిలయన్స్ గురించి పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తాయని చెప్పారు. ఇంతవరకు ఆ పెట్టుబడులు వచ్చింది లేదు, వచ్చేటువంటి అవకాశాలు కూడా లేవనేది ఒకటి. ఇంకొకటి, రాబోయే ఎన్నికల్లో రాజశేఖర్ రెడ్డి గారి ఇది తప్పుడు ప్రచారం, ఇది తప్పుడు ప్రచారం. ఏం చెప్పారు చెప్పండి. 10,000 సోలార్ ఎనర్జీలో రిలయన్స్ వాళ్ళు ఇక్కడ పెట్టుబడులు పెట్టారు, అదేవిధంగా అదానీ గారు పెట్టారు, మిగతా కంపెనీలు కూడా పెట్టాయి, సిమెంట్ కంపెనీలు పెట్టాయి. ఏదైతే విశాఖపట్నంలో ఏర్పాటు పెట్టింది ఏముంది, అదనంగా పెట్టింది ఏముంది రిలయన్స్ వాళ్ళు? అది నేను అదనం ఏంటి, అసలు జరిగిన తర్వాత పెట్టినాయే కదా. లేకపోయినా పెడతారు వాళ్ళు, లేకపోయినా పెడతారు. ఒకటి ఇట్లా మీరు వక్రీకరించుకుంటూ పోతే నారాయణమూర్తి గారు ఒక్క పాయింట్ మీరు ఇక్కడ జస్టిఫై చేయాల్సి ఉంది. ఇక్కడ అభివృద్ధి గురించి ఈ డిస్కషన్ అంతా వచ్చింది. నారాయణమూర్తి గారు ఒక్క నిమిషం. అభివృద్ధి గురించి చర్చ వచ్చింది. అభివృద్ధి మాటల్లో తప్పితే రియాలిటీలో లేదు అనేది ఒక వాదన. దాన్ని మీరు ఒక్క పాయింట్ లో జస్టిఫికేషన్ ఇవ్వాలి నారాయణమూర్తి గారు. కరెక్ట్ పాయింట్ చెప్పండి. అభివృద్ధి ఇవాళ గుజరాత్ కంటే సరళంగా అభివృద్ధి ఎంత ఉంది, తలసరి ఆదాయం చాలా ఎక్కువ పెరిగింది ఇప్పటికి. అదే విధంగా అప్పులు చాలా తక్కువ పెరిగింది. మీరు బుకాయిస్తే నేనేం చెప్పలేనండి. గురించి మీరు పంపిస్తా, ఖచ్చితంగా ఈ పాయింట్ ని స్టాటిస్టిక్స్ తో పాటు నిరూపిస్తానంటున్నారు నారాయణ గారు. కోటేశ్వర గారు మీరు దీన్ని యాక్సెప్ట్ చేయగలమంటారా? ఈ పాయింట్ గురించి ఖచ్చితంగా ఒకసారి మనం డిబేట్ చేద్దామండి. నారాయణ గారు, కోటేశ్వర గారు ఒక్క నిమిషం, నారాయణమూర్తి గారు ఒక్క నిమిషం ఖచ్చితంగా మాట్లాడదాం. ఈ పాయింట్ వరకు వేరే వైపు వెళ్తోంది. నారాయణమూర్తి గారు, ఖచ్చితంగా ఈ టాపిక్ గురించి మళ్ళీ డిస్కస్ చేద్దాం. ఎందుకంటే ఇక్కడ అభివృద్ధి పథకాలు అనేది ఏపీ ప్రజలకు చాలా అవసరం. ఎంత అభివృద్ధి జరిగింది ప్రజలకు తెలియట్లేదు, అది ఎలాంటి అభివృద్ధి కూడా తెలియట్లేదు. దీని గురించి మరొకసారి మనం డిస్కషన్ చేద్దాం. బట్ ఈ రోజు అయితే మాత్రం షర్మిల ఏపీ వైపు వస్తుంది అంటే సో మొత్తానికి నారాయణమూర్తి గారు పట్టించుకోవాలనే పాయింట్ మీరు చెప్పారు. ఒకవేళ వస్తే ఖచ్చితంగా ఓటు బ్యాంక్ అనేది కొంత జరుగుతుందని కోటేశ్వర గారు తన విశ్లేషణతో చెప్పారు. సో మనకి మూర్తి యాదవ్ గారు కూడా అవకాశాలు ఉన్నాయంటూ చెప్పారు. ఇక సైదా గారు అయితే ఖచ్చితంగా కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ప్రజలు ఎటు విడిపోయి ఉన్నారు, వాళ్ళందరినీ చేరువ చేసుకునే ప్రయత్నం చేస్తామని చెప్పారు. ఎనీవే ఈ రోజు డిబేట్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. నారాయణమూర్తి గారు, కోటేశ్వర గారు, అలాగే పిఎస్ యాదవ్ గారు, సైదా గారు, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. సో ఈరోజు చూసాం కదా, ఒక పక్క ఎవరి అభివృద్ధి వాళ్ళు చెప్పుకుంటూనే ఉన్నారు, కానీ నిజమైన అభివృద్ధి గురించి ఎవరు మాట్లాడతారు? అసలు అభివృద్ధి అంటే ఏంటి, ఏపీకి కావాల్సిన అభివృద్ధి ఏంటి, ఈ విషయాల గురించి మాట్లాడడానికి వస్తే కేవలం పార్టీలు, పదవులు, వీటి వైపే వెళ్తోంది మన అంతా కూడా. మన చర్చలు కూడా అలాంటి వైపే మళ్ళుతూ ఉన్నాయి. కానీ నిజానికి ఒకవేళ షర్మిల వస్తే ఏ టర్న్ తీసుకుంటుంది? జగనన్న వదిలిన బాణంగా మరొకసారి ఏపీకి వస్తే ఆ మాటని మార్చి నేను రాజశేఖర రెడ్డి బిడ్డ అంటూ వస్తుందా? ఒకవేళ వస్తే నిజంగా ఏపీ అభివృద్ధి గురించి తను ఎంతవరకు ఆలోచిస్తుంది? అసలు కాంగ్రెస్కి ఇప్పటికే పత్తా లేదని చెప్పుకుంటున్న తరుణంలో కాంగ్రెస్ హైకమాండ్ రాహుల్ గాంధీ కావచ్చు, లేదంటే సోనియా అవ్వచ్చు, ఖర్గే కావచ్చు, వీళ్ళందరి తరపున డిస్కషన్స్ జరిగిన తర్వాత ఏపీకి వచ్చి షర్మిల ఏం చేస్తుందనే ఒక ప్రశ్నకి మాత్రం సమాధానం రావాల్సి ఉంది. నిజంగా పథకాలే తెస్తారా, లేదంటే ఇప్పటికే ఉన్న సంక్షేమ పథకాలతో మరొకసారి ముందుకు వెళ్తారా, లేదా అభివృద్ధి గురించి అడుగులు వేస్తారా? ఈ విషయాలైతే మాత్రం కొంతకాలం వేచి చూడాల్సిందే మనం, ఏం జరుగుతుంది ఏపీలో. సో ఏపీలో రకరకాల పరిణామాలు మారిపోతూనే ఉన్నాయి. ఈ సంక్రాంతి తర్వాత ఇప్పటికే లిస్టులు కూడా రిలీజ్ అయిపోయి ఉన్నాయి. ఒక టీడీపీ కూడా వాళ్ళ లిస్టుని రిలీజ్ చేయబోతుంది. ఈ టైంలోనే షర్మిల ఎంట్రీ కూడా కాకపోతుంది. ఇకపై సంక్రాంతికి ముందు, సంక్రాంతికి తర్వాత అన్నట్టే పాలిటిక్స్ మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. చూడాలి మరిన్ని రోజుల్లో ఒకవేళ వస్తే షర్మిల ఏం చేస్తుంది అనేది మాత్రం నిజంగా హాట్ టాపిక్. ఏపీలో వరుసగా హాట్ పరిణామాలే జరుగుతున్నాయి. ప్రతి పరిణామాలకి ప్రతి ఒక్కటి కేర్ ఆఫ్ అడ్రస్ గానే మారుతుంది. కానీ ఏపీ ప్రజల చైతన్యం ఏ మేరకు ఉందనేది మాత్రం ఎలక్షన్లోనే తేలిపోవాల్సి ఉంది. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. నిజానికి షర్మిల వస్తే ఏమవుతుందో మాత్రం వేచి చూడాలి. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్, తెలుగు సత్తా.